రోజు టాపిక్ ఏంటి అంటే గోల్ సెట్టింగ్. సో మనం రోజు చూస్తూ ఉంటాం. మెనీ పీపుల్ వర్క్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకు వర్క్ చేస్తూ ఉంటారండి జనరల్‌గా అందరూ? రోజు ప్రతి ఒక్కరం చాలా పనులు చేస్తూ ఉంటాం. మన జీవనానికి, మన జీవన ఉపాధికి ప్రతినిత్యం, ప్రతిరోజు మనం వర్క్ చేస్తూనే ఉంటాం. దేని గురించి మనం చేస్తున్నాం? ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని చెప్పగలరా? లేదు చాట్ బాక్స్ యూజ్ చేసుకున్నా ఓకే అండి. మనం వర్క్ చేస్తున్నాం రోజు. దేనికి వర్క్ చేస్తున్నాం? ఆనందంగా జీవించడానికి. ఆనందంగా జీవించటానికి, ఇంకా బాధ్యతలు. బాధ్యతలు, ఇంకా ప్రతి ఒక్కరికి ఒక్కటే లక్ష్యం ఉంటదండి. మనం దేనికి వర్క్ చేస్తున్నాం? టు గెట్ లైఫ్ బెటర్, లో ప్లానింగ్, మేక్ ఇట్ ఈజీ. ఏదో సార్ యెస్ లైఫ్ సార్. లో ఏదో సాధించాలి. యాహ్! లైఫ్ లో ఏదో లైఫ్‌లో సాధించాలి. లైఫ్‌లో ఏదో సాధించాలి. యెస్ సార్. కరెక్ట్‌గా చెప్పారు. సో, మనం దేనికి అసలు వర్క్ చేస్తున్నాము అంటే, కారణాలు కోకొల్లలున్నాయి. బట్ ఫైనల్‌గా అందరం ఒకటే లక్ష్యంగా వర్క్ చేస్తున్నాం. అదేనండి మనం సక్సెస్ పొందటానికి. ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సరే, ప్రతి ఒక్కళ్ళం పగలనక, రేయనక దాంట్లో విజయం సాధించాలని నిత్యం మనం కష్టపడుతూనే ఉంటాం. మన లక్ష్యాన్ని ఎయిమ్ చేసుకొని రెగ్యులర్‌గా కష్టపడుతూనే ఉంటాం. అవునా కాదా? యాహ్! అసల లక్ష్యం అంటే ఏంటి? లక్ష్యం అంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడమే. ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో అంటే 1979లో ఒక టీచర్ గారు అడిగారంట వాళ్ళ స్టూడెంట్స్‌ని. మీ గోల్స్ ఏంటో రాయండి అని చెప్పి. సో, అక్కడ రాయమన్నప్పుడు ఒక 3% ఆఫ్ పీపులే వాళ్ళ గోల్స్‌ని రాసారు. అండ్ 83% వాళ్ళకి అసలు గోల్సే లేవు. అండ్ 14% ఏంటే ఏంటి టీచర్ చెప్తే నేను రాయాలా? అని చెప్పి నాకు ఓన్ గోల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి గోల్స్ అయితే పెట్టుకున్నారు గానీ పేపర్ మీద అయితే రాయలేదు. బట్ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చూసుకుంటే 97% సక్సెస్ అయ్యారు. ఎవరు సక్సెస్ అయ్యారంటే ఆ 3% ఎవరైతే గోల్స్ రాసుకున్నారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యారు. సో, యద్భావం తద్భవతి అని మనం ఎలా సంకల్పించుకుంటామో అలాగే జరుగుతుంది. ఏదైతే మనం పేపర్ మీద మనం అనుకున్నది పెట్టలేదో డెఫినిట్‌గా అది రీచ్ అవ్వలేమని చెప్పి ఈ సర్వే రిసర్చ్ చెప్తుందండి. సో, ప్రతి ఒక్కరం ఈ రోజు నుంచి మన గోల్స్ అనేది ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకుందాం. అసల వై పీపుల్ డోంట్ సెట్ గోల్స్? కొంతమంది నిత్యం వర్క్ చేస్తూనే ఉంటారు. ఏ ఒక ఏ గోలు లేకుండా జీవన గ సాగుతుంది, ప్రయాణిస్తుందని చెప్పి అలా జీవనం సాగిస్తూనే రోజు దినచర్యగా పొద్దున్నే లెగుస్తాం, ఆఫీస్‌కెళ్తాం, పని చేసుకుంటాం. బట్ ఏది ఒక సెట్ ఆఫ్ గోల్స్ పెట్టుకోకుండా, ఒక బలమైన సంకల్పం ఏది కూడా మనకు లేకుండా రోజు గడిచిపోతుంది కదా అన్నట్టు పని చేస్తూనే ఉంటాం. అసలు కొంతమంది ఎందుకు గోల్స్ సెట్ సెట్ చేసుకోరు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అసలు ఆళ్ళకి ఆ ఉద్దేశ్యం కూడా ఉండదు. మన బాస్ మనని గైడ్ చేస్తున్నాడు. నెలవారీ సాలరీ ఇస్తున్నారు మనకి. సో, మంచి సాలరీ వస్తుంది. ఇంటికి తీసుకెళ్ళి భార్యకో లేదంటే భర్తకో ఇవ్వటం జరుగుతది. ఇంట్లో ఖర్చులకి వాడుకోవడం జరుగుతది. సో, అసల గోల్ పెట్టుకోవాలన్న నాలెడ్జే చాలా మందికి ఉండదు. ఇంకా చూసుకుంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో, గోల్ పెట్టుకుంటే నేను సాధించలేనేమో అని చెప్పి ముందే ఆ కాన్ఫిడెన్స్ లేక కూడా చాలామంది గోల్స్ పెట్టుకోకుండా, గోల్ పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళు తోడ్పాటు చేస్తూ ఉంటారు. సో, గోల్ ఉన్నవాళ్ళు ఎప్పుడు గోల్ కోసం ప్రయత్నం చేస్తే, గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్నవాళ్ళ కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు నిత్యం. ఈవెన్ మన గంప నాగేశ్వరరావు గారు కూడా ఎన్నో మీటింగ్స్‌లో ఇది చెప్తారు. గోల్ ఉన్నోడు గోల్ కోసం వర్క్ చేస్తే, గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్నవాళ్ళ కోసం వర్క్ చేస్తూ ఉంటారని చెప్పి. అలాగే ఇంకా చూసుకుంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేనేమన్నా గోల్ పెట్టుకుంటే అది సాధించలేనేమో అన్న ముందే అభద్రతా భావంతో ఆ గోల్ ఏమీ పెట్టుకోకుండా
రోజు గడిపేస్తూ ఉంటారు. రోజులు నెలలు అవుతాయి, నెలలు సంవత్సరాలు అవుతాయి, సంవత్సరాలు దశాబ్దాలు అవుతాయి, ఇంకా అక్కడే ఉండిపోతాం మనం. అలాగే ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఇప్పుడు నేను ఏమన్నా గోల్ పెట్టుకుంటే, లేదంటే ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు నన్ను పొరపాటున ఆఫీస్ నుంచి డిస్మిస్ చేసిన, ఉద్యోగంలో నుంచి తీసేసిన, నాకు వేరే తోడ్పాటు ఏమీ లేదని చెప్పి ఆ కంఫర్ట్ జోన్లోనే అక్కడే ఉండిపోతారు. ఆలోచనలు కూడా అక్కడికే పరిమితం అయిపోతూ ఉంటాయి. సో 60 ఇయర్స్ దాటిన తర్వాత మనం కొలనస్ శాండ్రస్ అనే ఆయన కెంటకీ ఫ్రై చికెన్ చేద్దాం అనుకుని చెప్పి ఆయన ఒక రెసిపీ తయారు చేసి దగ్గర దగ్గర ఒక ఒక 1009 రెస్టారెంట్స్కి తిరిగారు అది ట్రై చేయమని చెప్పి. రిజెక్షన్ పొందారు అండ్ 1009th రెస్టారెంట్ యాక్సెప్ట్ చేసింది. అందరం చూస్తూనే ఉన్నాం. అంటే గోల్ అనేది యుక్త వయసులోనో మనం స్టార్టింగ్ ఆఫ్ మన కెరియర్లోనే మనం తీసుకోవాలని కాదు. ఏ వయసులో అయినా మనం గోల్ పెట్టుకోవచ్చు అండ్ దాన్ని సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేయొచ్చు. సో రోజు మనం పెట్టుకునే మొదటి గోల్ ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? మనం రోజు పెట్టుకునే గోల్ ఏంటి? ప్రతి ఒక్కరం కూడా ఒకటే గోల్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. అదేంటో ఎవరైనా చెప్పగలరా? దినచర్యలు చేయవలసిన పనులు. ఏమండి? దినచర్యలు చేయవలసిన పనులు. యా, మీ వాయిస్ క్లియర్గా లేదు సార్. ఇంకెవరినైనా తీసుకుందాం. దినచర్యలో చేయవలసిన పనులు. యా, లైఫ్ లీడ్ టు అవర్ ఫ్యామిలీ, డ్రీమ్స్ అన్నారు, షార్ట్ టర్మ్ గోల్స్ అన్నారు. కరెక్టే. నేను టైప్స్ ఆఫ్ గోల్స్ అడగట్లా. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి అంటే మనం అసలు ప్రతి ఒక్కరం ఎప్పుడు గోల్స్ పెట్టుకోవాలని నిశ్చయించుకుంటాం. ఏ సందర్భంలో, ఏ సమయంలో ఎక్కువగా ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు గోల్ పెట్టుకుంటాం? టైంకి నిద్ర లేదాం సార్. టైంకి నిద్ర లేవాలి. కరెక్ట్. అండ్ ఇంకా అండ్ మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ప్రపంచం మొత్తం చూసుకుంటే డిసెంబర్ ఆఖరి అంటే న్యూ ఇయర్ వస్తున్నప్పుడు ఈ న్యూ ఇయర్ నుంచి కొత్తగా ఏమన్నా చెయ్యాలి, సాధించాలని చెప్పి గోల్ పెట్టుకుంటాం. అవునా కాదా? సో న్యూ ఇయర్ వస్తుంది అంటేనే మనం గోల్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాం. యా, 1 minute అండి. యా, సో న్యూ ఇయర్ వస్తుందంటే పెట్టుకుంటాం. నిదానంగా ఒక 2 రోజులు అవుతుంది, తర్వాత వారం అవుతుంది, అండ్ ఈవెన్ 7 days కూడా కంప్లీట్ అవ్వదు. మనం పెట్టుకున్న లక్ష్యాన్ని మనమే విస్మరించుతాం, మనమే అశ్రద్ధ చేస్తాం. చెయ్యొచ్చులే అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడూ కూడా న్యూ ఇయర్ కాదండి, ఏదైనా గోల్ పెట్టుకోవాలంటే ఆన్ ద స్పాట్ ఎప్పుడైతే మనం సాధించాలన్న ఒక ఎయిమ్తో మనం నిశ్చయించుకున్నామో ఆ రోజు, ఆ నిమిషం, ఆ సెకండ్లోనే మనం గోల్ పెట్టుకుని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో వై పీపుల్ డోంట్ అచీవ్ గోల్స్? ఇప్పుడు January 1st మనం గోల్స్ పెట్టుకుంటాం, కానీ అవి అచీవ్ చేయకుండానే దాని నుంచి మనం విరమించుకుంటాం. సో గోల్ పెట్టుకుని కూడా మనం ఎందుకు దాన్ని అచీవ్ చేయలేకపోతున్నామంటే మన గోల్ ఎప్పుడు విష్ రూపంలోనే పెట్టుకుంటాం, అది గోల్ రూపంలో పెట్టుకోం. అండ్ ఇక్కడ ఏ గోల్ వితౌట్ ఏ ప్లాన్ ఈజ్ జస్ట్ ఏ విష్. అది ఒక ప్లానింగ్ లేకుండా, అంటే వెయిట్ రిడక్షన్ అవ్వాలని చెప్పి, లేదంటే ఇయర్ బాగా సంపాదించాలి, కుటుంబాన్ని మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళాలి, ఒక మంచి కార్ కొనుక్కోవాలి, ఒక మంచి బైక్ కొనుక్కోవాలి, పేరెంట్స్కి మంచి హౌస్ ఒకటి ప్రొవైడ్ చేయాలి, ఇలా అనుకుంటాం. కానీ అవన్నీ మన విష్ మాత్రమే, అవి గోల్స్ కాదు. ఎందుకు అంటే గోల్ అనేది డెఫినెట్గా పేపర్ మీద రాసుకుని ఒక టైం బౌండ్ పెట్టుకుంటేనే దాన్ని రీచ్ అవటానికి మనం చేసే ప్రయత్నమే ఈ గోల్ సెట్టింగ్ అనేది, లక్ష్య సాధన అనేది. అండ్ ఇంకొకటి, మనం గోల్ పెట్టుకుని కూడా ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నామంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ మోటివేషన్. మనకి మనం మోటివేట్ చేసుకోలేం.
ఎప్పుడు ఏది చేద్దామన్నా నెగిటివ్ థింకింగ్, ఎన్ని చేద్దామన్నా మనలోనే మన ఆత్మారామం అనేవాడు ఉంటాడు. సో వాడు నిత్యం మన కిందకి లాగుతూనే ఉంటాడు, గుంజుతూనే ఉంటాడు. సో బట్ అక్కడ ఎవరైతే సెల్ఫ్గా మోటివేట్ చేసుకుంటారో, ఒక అడుగు ముందుకేసి ఆ గోల్ కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే సాధించగలుగుతారు. అలాగే తీసుకుంటే ఇంకా మన మైండ్ సెట్ అనేది ఉంటుంది. సో అందరికీ ఉంది కదండి మైండ్ సెట్ అనేది. సో ఆ మైండ్ సెట్ అనేది ఒక ఫిక్స్ చేసేస్తాం. ఏదైనా ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత, లేదంటే సర్టెన్ అమౌంట్ వచ్చిన తర్వాత ఈ జీవితానికి ఇంకా చాలనుకుంటాం. అండ్ అక్కడ నుంచి ఏంటంటే రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళకి పక్కన సైకిల్ తొక్కేవాడిని చూస్తే నేను ఎప్పుడు సైకిల్ కొనుక్కుంటాను అని అనుకుంటారు, కానీ ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ పెట్టేసుకుని ఇంకా ఫర్దర్ ఆ గోల్ రీచ్ అవడానికి ట్రై చేయరు. అలాగే సైకిల్ తొక్కే ఆయన ఒక టూ వీలర్ అతన్ని చూసి నేను ఎప్పుడు బండి కొనుక్కుంటాను, నా ఫ్యామిలీని బండి మీద ఎప్పుడు తిప్పుతాను అనుకుంటారు. ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఆ సైకిల్ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతారు, దానికోసం ట్రై చేయరు. అలాగే టూ వీలర్, ఫోర్ వీలర్ ఆయన నేను విమానం ఎప్పుడు ఎక్కుతాను, ఎప్పుడు గాల్లోకి ఎగురుతాను అనుకుంటారు, కానీ అండ్ అగైన్ అక్కడ ఫిక్స్ మైండ్ సెట్ వలన ఇంకా ఫర్దర్ స్టెప్ వేయరనమాట. సో ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ని కూడా గ్రోత్ వైజ్గా తీసుకెళ్ళాలి, దాన్ని గ్రోత్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ ఇది ఎలా జరుగుతుంది అంటే మనకున్న స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి ఎప్పుడూ కూడా. అండ్ ఇప్పుడు ఈరోజు ఇంతమంది అటెండ్ అవుతున్నారు, ఎందుకు అటెండ్ అవుతున్నారు? హాయిగా ఇంట్లో ఉండి టీవీ సీరియల్స్ లేదంటే మూవీస్ ఏదన్నా క్రికెట్ వస్తే అది చూస్తే టైం పాస్ అవుతుంది. బట్ మీరందరూ కూడా ఒక మైండ్ సెట్ని మార్చుకోవాలి, మీలో స్కిల్స్ని పెంచుకోవాలి. అలాగే ఇటువంటి కొన్ని కోర్సెస్ అటెండ్ అయితే కనుక మనలో నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనం పెట్టుకున్న గోల్స్కి ఇంకా హైయెస్ట్ గోల్ రీచ్ అవడానికి నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అండ్ అందుకోసమే మనం లక్ష్యం పెట్టుకున్నప్పుడు మన గోల్స్తో పాటు మన స్కిల్స్ని, నాలెడ్జ్ని ప్రతినిత్యం మనం పెంచుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం ఆ గోల్ రీచ్ అవ్వగలం. లేదు అంటే మన మైండ్ని ఫిక్స్ చేసేస్తాం, ఇంకా అక్కడ నుంచి ఫర్దర్ గోల్స్కి మనం ట్రై చేయమన్నమాట. సో ఇంకొక పాయింట్ చూసుకుంటే లో సెల్ఫ్ ఇమేజ్ అండ్ కంపేర్ విత్ అదర్స్. ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళతో పోల్చుకుని వాళ్ళు అంత గొప్పవాళ్ళు, వాళ్ళు అచీవ్ అయ్యారు, నేను చేయలేనేమో, అగైన్ అక్కడ ఒక నెగిటివ్ థింకింగ్. మనకి మనం సెల్ఫ్ ఇమేజ్తో ఏంటంటే అగైన్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. బట్ ఒక్కసారి ఆ కొత్త స్టెప్, ఆ నూతనమైన స్టెప్ వేసుకుని మనం ఒక కొత్త గోల్ పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తే డెఫినెట్గా ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అండ్ ఇక్కడ మీకు ఒక మంచి స్టోరీ చెప్పదలుచుకున్నాను. ఒక గెద్ద, అది చాలా తెలియగలదు కదా, ఎక్కడో ఆకాశం మీద ఎగురుతుంది అండ్ ఎన్నో దూర ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. అదేం చేస్తుందంటే ఒకసారి గుడ్డు కోడి పొదలో పెడుతుంది అనమాట. కోడి పెట్టిన కోడి దగ్గర పెడుతుంది. సో అది కొన్ని రోజులకి పొదిగిన తర్వాత మన గెద్ద గుడ్డు ఏమవుతుందండి? గెద్ద పిల్లే అవుతుంది కదా. ఫైనల్గా అది కోడి పిల్లలతో మిగిలిన కోడి పిల్లలతోనే అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. అండ్ ఒక రోజు ఎందుకో అది తలెత్తి పైకి చూస్తే పైన గెద్ద చేతులన్నీ విచ్చుకుని చక్కగా పైన గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఎగురుతూ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఆ కోడి, తల్లి కోడి ఉంటుంది కదా, అది ఇమీడియట్గా ఏం చేస్తున్నావు, అది గెద్ద, నువ్వు కోడి పిల్లవు, నువ్వు కోడిలాగానే ఉండాలి, నువ్వు అట్లా ఎగరకూడదు అనేసరికి ఇంకా అది ప్రయత్నం విరమించుకుంటుంది. కొన్ని రోజులకి దాని టైం వస్తుంది అండ్ చనిపోవటం జరుగుతుంది. అండ్ చనిపోయే ముందు ఒక్కసారి మళ్ళీ పైకి చూసుకుని నేను కూడా నా రెక్కలను విచ్చుకుని ఆ గెద్ద ఎగిరినట్టు ఎగరగలను కదా అని అప్పుడు అనుకుంటుంది. ఈవెన్ మనం పెట్టుకునే గోల్స్ కూడా అలాగే ఉంటాయి. ఎన్నో అనుకుంటాం, ఎన్నో చేయాలనుకుంటాం, కానీ మన అంతిమ గడియల్లో మాత్రమే ఇది చేస్తుంటే బాగుంటుంది, అది చేస్తుంటే బాగుంటుంది, అలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది అని ఆ రోజు అనుకునే కంటే ఈరోజు ఇప్పుడు నుంచి మనం ఒక సర్టెన్ గోల్స్ పెట్టుకుని దాన్ని రీచ్ అవటానికి ట్రై చేసి ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాము, ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం, ఏం చేస్తే ఇంకా సక్సెస్ అవుతామని పెట్టి మన గోల్స్ని కనుక మనం రీచ్ అవడానికి ట్రై చేస్తే డెఫినెట్గా మనం పెట్టుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతాం. అసలు లక్ష్యం అనేది ఎలా ఉండాలి అంటే అది ఒక పౌర్ణమి లాగా నిండుగా ఉండాలి ఎప్పుడు మన లక్ష్యం. సో అంత హైయెస్ట్గా మనం గోల్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ అబ్దుల్ కలాం గారు నిత్యం చెప్తూనే ఉంటారు, కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి అని చెప్పి.
సో డ్రీమ్ బిగ్ అండ్ థింక్ బిగ్ అని కూడా చెప్తారు. ఆన్ ఎన్ యావరేజ్ ఓవరాల్గా ప్రపంచం మొత్తం మన మనుషులను చూసుకుంటే గ్రాస్గా 80% ఆఫ్ ద పీపుల్ ఒకే రకంగా ఆలోచిస్తారు, 20% మాత్రం ఒక విధంగా ఆలోచిస్తారు. సో ఆ 80-20 రూల్ ఏంటి అంటే 80% ఆఫ్ ద పీపుల్ విల్ బి అన్సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ 20% మాత్రమే సక్సెస్ అవుతారు. అండ్ ఈ అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా ఆ సక్సెస్ఫుల్ పీపుల్ ఎమ్మట ప్రయాణం చేస్తూనే ఉంటారు. అలాగే చూసుకుంటే 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ లేబర్ అండ్ 20% ఆఫ్ పీపుల్ హ్యావ్ దట్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి వాళ్ళు ఇంకా పెద్ద గోల్స్ పెట్టుకుని ఎదుగుతూనే ఉంటారు. అండ్ రిమైనింగ్ 80% వాళ్ళ కింద వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ 80% అగైన్ ఫాలోవర్స్ ఉంటారు అండ్ 20% మాత్రమే హిస్టరీని క్రియేట్ చేస్తూ ఉంటారు, కొత్త కొత్తవి అన్వేషిస్తారు, కొత్త కొత్తవి కనుక్కుంటారు, కొత్త కొత్త రంగాల్లోకి వెళ్తారు, ఎంతో మందికి తోడ్పాటు చేస్తారు, ఉపాధి కల్పిస్తారు. అండ్ ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తే ఆ హిస్టరీని క్రియేట్ చేయగలుగుతాం. బట్ అక్కడ చేయకుండా మనకి మనం కంఫర్ట్ జోన్లో మన మైండ్ని సెట్ చేసేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ 80% విల్ బీ ద టేకర్స్ అండ్ 20% విల్ ద గివర్స్. మంత్ అవ్వగానే శాలరీ ఎప్పుడు పడుతుందా మన అకౌంట్లో అని 80% ఆఫ్ ద పీపుల్ వెయిట్ చేస్తూ ఉంటే 20% ఆఫ్ ద పీపుల్ మాత్రమే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వాళ్ళ కండరాలని పిండి చేసి పిప్పి చేసి కష్టపడే వాళ్ళు 80% అయితే ఆ స్కిల్స్ ఎలా వాడుకోవాలో, వాళ్ళ కండర బలాన్ని ఎలా వాడుకోవాలనేది అంటే మైండ్ థింకింగ్తో 20% ఆఫ్ ద పీపుల్ మిగతా 80% ఆఫ్ ద పీపుల్ని మేనేజ్ చేస్తున్నారు ప్రస్తుత సొసైటీలో. మనకి ఇక్కడ ఒక వర్డ్ ఉంది, మనకి నీడ్స్ ఉన్నాయి, వాంట్స్ ఉన్నాయి, డిజైర్స్ ఉన్నాయి. అసలు నీడ్ అంటే నిత్యం మనకి రోజు ఉండే అవసరం. అలాగే వాంట్ అంటే మనకి ఏదైతే కావాలో అది వాంట్. డిజైర్ అనేది ఒక బర్నింగ్ డిజైర్ ప్రతి ఒక్కరిలో ఉండాలి, అదే మన గోల్ సెట్టింగ్ అనేది. సో ఇక్కడ మనం ఎటు అడుగేస్తున్నాం, మన నీడ్స్కి అడుగేస్తున్నామా, మన వాంట్స్కి అడుగేస్తున్నామా? బ్రీఫ్గా చూసుకుంటే నీడ్స్ అంటే అది మన సర్వైవల్ కోసం అవసరమే. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్ టైంలో ఎర్లీ మార్నింగ్ కర్ఫ్యూ అనేది ఎత్తేసారు. సో అప్పుడు కావాల్సిన పాలు, పెరుగు, కూరగాయలు, మన నిత్యావసరాల సరుకులన్నీ తెచ్చుకున్నాం, అవి నీడ్స్. వాంట్స్ అనేది మన విష్ అన్నమాట. అది మనకు ఒక కార్ కావాలా, మనకు ఒక బైక్ కావాలా, ఇటువంటి అన్నీ కూడా వాట్స్. సో నీడ్స్ అనేది అవి రోజు మనకి కావాలి, దే ఆర్ నెససరీ ఫర్ అస్. బట్ వాంట్స్ అనేది సంథింగ్ విచ్ కెనాట్ బి విచ్ ఈజ్ నాట్ దట్ కంపల్సరీ బట్ కెన్ బి ఒమిటెడ్. అండ్ నీడ్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి, వాంట్స్ అనేవి మాత్రం అన్లిమిటెడ్. ఎందుకు అంటే నడిచే వాళ్ళకి సైకిల్ కావాలనిపిస్తుంది, సైకిల్ తొక్కే వాళ్ళకి బైక్ కావాలనిపిస్తుంది, బైక్ నడిపే వారికి కార్, అలాగే కార్ నడిపే వారికి విమానం అనిపిస్తుంది. ఓన్ చాపర్ కొనుక్కుందామా, హెలికాప్టర్ కొనుక్కుందామా అనేది. సో బేసిక్ నీడ్స్ ఎప్పుడు కూడా ఒకటే రకంగా ఉంటాయి. నీడ్స్ అందరికీ ఒకటేనండి. వాంట్స్ మాత్రం మనం ఆలోచించే రీతిలో మారుతూ ఉంటాయి. ఫుడ్, షెల్టర్, సెక్యూరిటీ అనేది ప్రతిదీ నీడే. అలాగే మన కార్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా వాంట్స్. సో మనం నీడ్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నామా, వాంట్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నామా? ఇవన్నీ కాకుండా మన బర్నింగ్ డిజైర్ దేని వైపు వెళ్తుంది? సో ఒక కంఫర్ట్ జోన్లోకి వచ్చేసిన తర్వాత మనం వాంట్స్కి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో మనలో ఉన్న బర్నింగ్ డిజైర్ కోసం మనం ప్రయత్నం చెయ్యం. సో ఎవరైతే ఆ బర్నింగ్ డిజైర్ కోసం ప్రయత్నం చేస్తారో ఆ 20% ఆఫ్ ద పాపులేషనే ప్రస్తుత సమాజంలో ఒక బర్నింగ్ డిజైర్తో మిగతా పాపులేషన్ అంతటిని నడిపిస్తుంది. అలాగే వాళ్ళ శ్రమని వీళ్ళు ఉపయోగించుకుని సక్సెస్ పొందుతున్నారు. అండ్ ఇక్కడ చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి, అలాగే గోల్ పెట్టుకున్నాం. గోల్ పెట్టుకున్న తర్వాత కొంతమంది డ్రీమ్స్తోనే ఉండిపోతారు అండ్ కొంతమంది మాత్రం గోల్స్ వరకు వెళ్తారు. అండ్ డ్రీమ్స్ ఎప్పుడు కూడా, ఇప్పుడు కలలు కనండి అని మన అబ్దుల్ కలాం గారు చెప్పారు అండ్ ఆ కళల్ని సార్థకం చేసుకోవాలని చెప్పారు. బట్ ఆ కళలు ఎప్పుడు సార్థకం అవుతాయంటే అన్రిటర్న్ గోల్ ఈజ్ నెవర్ అచీవబుల్ అని చెప్పి ఎప్పుడో మనకి చెప్పారు. బట్ ఆ డ్రీమ్స్ నుంచి గోల్స్కి ఎలా సెట్ చేసుకోవాలంటే డ్రీమ్స్ అనే వాటికి డెడ్ లైన్స్ ఉండవు అండ్ గోల్స్ అనే వాటికి డెడ్ లైన్ పెట్టుకోవాలి మనం. అండ్ డ్రీమ్స్ ఎప్పుడూ ఫ్రీయే, ప్రతి ఒక్కరం పడుకుంటే కలలుగంటాం, అలాగే అది సాధించాలి ఇది సాధించాలని చాలా అనుకుంటూ ఉంటాం. బట్ గోల్స్ అనేవి కొంత కాస్ట్తో కూడుకున్నాయి, అందుకని ప్రతి ఒక్కరం ఆ గోల్స్ సైడ్ వెళ్ళమన్నమాట.
సో మన ఊహకి అందనవి డ్రీమ్స్ అండ్ గోల్స్ అనేవి రియాలిటీగా మనం ఏ పాసిబిలిటీ ఉందో అది మాత్రమే గోల్ అవుతుంది. అలాగే డ్రీమ్స్ అనేవి మనని చాలా ఇన్స్పైర్ చేస్తాయి. ఒక క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు ఒక సచిన్ టెండూల్కర్ కానీ ఇంకా ఎవరైనా బ్యాటింగ్ చేసేటప్పుడు నేను కూడా అలా చేయాలనిపిస్తుంది. అండ్ గోల్ అనే పెట్టుకుంటే వాళ్ళు క్రికెట్ టీంలోకి వెళ్ళటానికి ట్రై చేస్తారు. సో అక్కడ వాళ్ళ లైఫ్నే మార్చుకుంటారు. ఆ విధంగా వాళ్ళ పాత్ మారిపోతుంది. అండ్ డ్రీమ్స్ అనేవి ఫర్ ఎవర్గా ఉంటాయి. గోల్స్ అనేవి కష్టపడితేనే సాధిస్తాం. అలాగే డ్రీమ్స్తో మనకి ఏ రిజల్ట్ రాదు. గోల్స్తో మాత్రం మన అల్టిమేట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఏ డ్రీమ్ రిటన్ డౌన్ విత్ ఎ డేట్ బికమ్స్ ఎ గోల్. ఒక డేట్తో ఒక డ్రీమ్ కనుక రాస్తే అది డెఫినెట్గా గోల్కి అచీవ్ అవుతాం. ఎ గోల్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్టెప్స్ బికమ్ ఎ ప్లాన్. సో ఒక పెద్ద గోల్ పెట్టుకుంటాం. అది ఈరోజు రేపొద్దున మనం అచీవ్ చేయం. కొన్ని రోజులు దానికోసం ప్రయత్నం చేస్తే అది అచీవ్ అవ్వగలుగుతాం. అది కనుక పెద్ద గోల్ అయితే దాన్ని చిన్నగా బ్రోక్ చేసి ఆ చిన్న చిన్న స్టెప్స్ తీసుకుని ఒక మంచి ప్లాన్తో ఏ ప్లాన్ బ్యాక్డ్ బై యాక్షన్ ఫాలోడ్ బై ఆ గోల్ రీచ్ అవడానికి మంచి యాక్షన్ కనుక మనం చేస్తే ఆ డ్రీమ్ కాస్త రియాలిటీ అవుతుంది. ఆ గోల్ అచీవ్ చేయగలుగుతాం. సో ఓవరాల్గా మనం ఒకటి టైప్స్ ఆఫ్ గోల్స్ చూసుకుంటే గ్రాస్గా 3 టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి. అందరికీ తెలిసిందే. ఇది షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. ఇక్కడ ప్రతి ఒక్క మానవుడు ఈ భూమి మీద పడటమే ఒక మంచి సక్సెస్తో వచ్చాం. అంటే ఇక్కడ తండ్రి నుంచి వచ్చే స్పర్మ్, తల్లి నుంచి వచ్చే ఓవం, కొన్ని కోట్ల స్పర్మ్స్ నుంచి ఒక్క స్పర్మ్ మాత్రమే ఎగ్తో ఫెర్టిలైజ్ అయ్యి మనం ఉద్భవించాం. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ భూమి మీదకి రావటమే ఒక సక్సెస్ఫుల్గా వచ్చాం. సో మన 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 జన్మే ఒక సక్సెస్. సో ఆ సక్సెస్ని చూసుకుని మనం ఇంకా ఎంత లైఫ్లో సక్సెస్ అవ్వాలో చూడాలి. కానీ నిత్యం నెగిటివ్ థింకింగ్తో, నెగిటివ్ యాటిట్యూడ్తో మనం ప్రయత్నం చేయగలి కూడా అది చేయకుండా మనకి మనం విరమించుకుంటాం. అండ్ ఎవ్రీడే ప్రతిరోజు మనం నైట్ పడుకునే ముందు రేపు మార్నింగ్ ఒక గోల్ పెట్టుకోవాలని నిద్రపోతాం. అండ్ అలారం పెట్టుకుంటాం ఎక్కువ మంది. బట్ మార్నింగ్ లేవగానే స్నూజ్ బటన్ నొక్కుతాం. సో మనం పెట్టుకున్న ఫస్ట్ లక్ష్యం మనం అచీవ్ అవ్వట్లేదు. సో మన ఫెయిల్యూర్ ఆఫ్ గోల్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడూ కూడా నైట్ ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ స్టెప్ అనేది సక్సెస్ఫుల్ సైడ్ వెళ్ళేటట్టు చూసుకోండి. అండ్ డెఫినెట్గా ఈ చిన్న చిన్న గోల్స్ మన పెద్ద గోల్ రీచ్ అవడానికి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ అనేది యూజువల్గా 1 ఇయర్లో అచీవ్ చేయాలి. అది ఒక స్టూడెంట్కి పాసిబిలిటీ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్లో పెట్టుకుంటారు. అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి నేను 10th ఆర్ ఇంటర్ ఆర్ డిగ్రీ నేను సక్సెస్ అవ్వాలి, నేను గ్రాడ్యుయేట్ అవ్వాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అవ్వాలి అని చెప్పి. అలాగే మిడ్ టర్మ్ గోల్స్ అనేది ఒక 3 ఇయర్స్ వరకు అచీవ్ చేసే గోల్స్ అనేది. అంటే ఒక టీచర్ వాళ్ళ పొజిషన్ ట్యూటర్ నుంచి అసిస్టెంట్, అసోసియేట్ అలా ప్రొఫెసర్ వైజ్గా లెవెల్ వైజ్గా ఇంక్రీజ్ అవ్వటం. అలాగే లాంగ్ టర్మ్ గోల్ అనేది ఫైనల్గా అల్టిమేట్ పోస్ట్ రావాలని చెప్పి లాంగ్ టర్మ్ గోల్గా ట్రై చేయటమే. యాజ్ అన్ ఎగ్జాంపుల్ నేను కొన్నే తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనం లక్ష్యం ఏ విధంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక ఆఫీస్ పెట్టాం, సక్సెస్ అవ్వాలి. అలాగే ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, సక్సెస్ అవ్వాలి. వాటిలో కూడా ఎట్ ఏ టైం ఒక బిగ్గెస్ట్ గోల్ని టార్గెట్ చేసే కంటే ముందు ఆ బిగ్గెస్ట్ గోల్ని స్మాల్గా డివైడ్ చేసి చిన్న చిన్న గోల్స్ని అచీవ్ చేసుకోగలిగితే ఫైనల్గా మనం ఆ బిగ్గెస్ట్ గోల్కి రీచ్ అవ్వగలుగుతాం. అండ్ ఇక్కడ ఆ గోల్ రీచ్ అవడానికి మనం కొన్ని టెంపరీ కట్ ఆఫ్స్ చేయాలి. అవే 5 C's. సో అవి నథింగ్ బట్ సినిమాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. కానీ ఒక ఇండియన్ సినిమా చూస్తే మనం 2.5 hours మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అండ్ దట్ డజంట్ మీన్ నేను మూవీస్ చూడొద్దు అనట్లేదు. అండ్ కొంతమంది ఈవెన్ నేను కూడా నా ఎంగేజ్లో రిలీజ్ అయిన ప్రతి మూవీ ఫ్రైడే థియేటర్కి వెళ్ళి చూసేవాడిని. బట్ అక్కడ ఏంటంటే సక్సెస్ అయితే ఆ సినిమా ఎందుకు సక్సెస్ అయితే అని చూసేవాడిని, ఒకసారి ఫెయిల్యూర్ అయితే ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని చూసేవాడిని. బట్ నిజంగా ఎంటర్టైన్మెంట్ కావాలి, దాని నుంచి స్కిల్ నేర్చుకోవాలి, దాని నుంచి నాలెడ్జబుల్ గెయిన్ చేసే మూవీస్ కొన్ని మాత్రమే ఉన్నాయి. అవి స్పెసిఫిక్గా కొన్ని డేస్ తర్వాత అది మనకి ఆటోమేటిక్గా న్యూస్లోనూ అన్నిట్లోనూ తెలుస్తుంది.
అప్పుడు వెళ్ళి కూర్చుని ఆ 2.5 hours ఎంటర్టైన్ అవ్వచ్చు. సో అదే పనిగా కంటిన్యూస్గా మూవీ వాచింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్ కాదు. మన గోల్ రీచ్ అవటానికి మనం యూస్ చేయాల్సిన షెడ్యూల్ని అంతా ఆల్మోస్ట్ సినిమాతో మనం ముంచేయకూడదు. అలాగే కేబుల్ టీవీ, ఇక్కడ కేబుల్ టీవీ కూడా ఇప్పుడు ఒకప్పుడు అంటే ఒక ఛానల్ వచ్చేది, వీక్లీ ఒక మూవీ వచ్చేది, ఒక హాఫ్ అన్ అవర్ మూవీ, లేటెస్ట్ మూవీ సాంగ్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు నిత్యం ప్రతిరోజు కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరం కూడా ఏ ఛానల్ చూస్తున్నామో, ఏ న్యూస్ చూస్తున్నామో ఎవరికి తెలియదు. అండ్ రిపీటెడ్గా కూడా ఒకటికి 10 సార్లు చూస్తూ మన లైఫ్ స్పాన్లో మెజారిటీ ఆఫ్ ద టైం గోల్ని కాకుండా ఎవరో గోల్ కోసం మనం పాటుపడుతున్నాం. అలాగే క్రికెట్, ఇక్కడ క్రికెట్ ఏంటంటే మనం ఆడే గేమ్ అయితే చూడాలి, కానీ ఎవరో ఆడిన గేమ్ చూస్తూ ఉంటారు. అండ్ అక్కడ క్రికెట్ గెలిచినా సరే వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది, ఓడిపోయినా ప్రైజ్ మనీ వస్తుంది. అండ్ మనం ఒక గోల్ పెట్టుకుని మన గోల్ని అచీవ్ చేయకుండా మన గోల్ని పక్కన పెట్టి ఎవరో ఆడిన గేమ్ని మనం చూడటం కాదు. ఇఫ్ రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే అదే క్రికెట్ గేమ్లోకి వెళ్ళేటట్టు ప్రయత్నం చేయాలి. అలాగే సెల్ ఫోన్ అండ్ ఈ దూరవార పరికరం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఇదేంటంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరం కూడా చాలా యూనివర్సిటీస్ కొత్తగా ఎస్టాబ్లిష్ అయినాయి. వాట్సాప్ యూనివర్సిటీ అని, ఫేస్బుక్ యూనివర్సిటీ అని, అలాగే ఇంకా ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీ అని, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ అన్నీ కూడా రిపీటెడ్గా చూస్తూనే ఉంటున్నాం. అలాగే చాటింగ్, ఇక్కడ ఉపయోగపడే మెసేజ్, ఇప్పుడు ఇదే సెషన్ గురించి మీకు ఒక మెసేజ్ వచ్చింది, సో అలా యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ అదే టైంపాస్గా గుడ్ మార్నింగ్ అని చెప్పి ఒక పువ్వు పెట్టి పంపించటం, దీన్ని అంతా ఏంటంటే మనం నెట్ యూసేజ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద ఇంటర్నెట్ని బ్లాక్ చేస్తున్నాం తప్పితే, అండ్ మన టైం కూడా చాలా కిల్ అవుతున్నాయి. సో మెజారిటీ ఈ 5 C's అండ్ దాన్ని ఎంత తక్కువ మనకెంత ఉపయోగపడుతుందో అంత పడేటట్టు మనం వాడితే కనుక డెఫినెట్గా మనం మన గోల్ రీచ్ అవడానికి ఎక్కువ టైం వెచ్చించగలుగుతాం. అలాగే కొన్ని పర్మనెంట్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఎక్రోనిమ్ తీసుకుంటే, ప్లేన్ ఎక్రోనిమ్ తీసుకుంటే, వాయిదా పద్ధతి ప్రతి ఒక్కళ్ళకి అలవాటు. ఏదన్నా పని చేద్దామంటే కొంచెం సేపు ఆగి చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. సో ఇలా వాయిదా పద్ధతులతో ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాం. అండ్ అది ఎప్పుడు మన నుంచి ఎంత దూరం ఏదైనా చేయాలి అంటే డూ ఇట్ నౌ అనే కోట్, ఒక 7 letter వర్డ్స్ మనం ఎక్కడైనా పోస్ట్ చేసుకుని లేదంటే పేస్ట్ చేసుకుని దాన్ని చూసినప్పుడు ఏదైనా వాయిదా పని ఉంటే కనుక దాన్ని ఇమీడియట్గా మనం చేసేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రోక్రాస్టినేషన్ మన నుంచి ఎంత దూరంగా జరిగితే మనం అంత పర్ఫెక్ట్ అవ్వగలుగుతాం. అలాగే లేజినెస్, బద్ధకం, ఇదేంటంటే మనం ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయకుండా వాళ్ళ నుంచి మనం ఎక్కువగా, వాళ్ళు ఆల్రెడీ చాలా పనులతో బిజీగా ఉంటారు. అండ్ ఇక్కడ లేజీగా కూర్చుని వాళ్ళ చేత పనులు చేసే కంటే మనం కూడా ఒక చెయ్యి వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే చాలా వరకు కూడా ఫ్యామిలీ కూడా హ్యాపీ అవుతుంది. అండ్ ఆఫీస్లో కూడా కొన్ని వర్క్స్ మెయిన్ సబార్డినేట్స్ ఆర్ మేనేజర్స్ వాళ్ళు గనక ఈ లేజినెస్ వదిలేసి కొంత వర్క్ షేర్ చేసుకుంటే గనక అగైన్ వాళ్ళు పెట్టుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. అండ్ మెనీ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా చదవాలి, ఒక బుక్, మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ చదవాలని కూర్చుంటాం, మన మొబైల్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది, మనం పట్టుకున్న బుక్ కాకుండా ఫేస్బుక్లోకి వెళ్ళిపోతాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అగైన్ వెనక్కి రావడానికి కూడా మనకి చాలా టైం తీసుకుంటాం. సో ఆ అట్రాక్షన్స్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనం పెట్టుకున్న గోల్ వైపే మనం ఏం చేయాలి. అండ్ నెక్స్ట్ పర్మనెంట్ కట్ ఆఫ్ ఏంటంటే నిర్లక్ష్యం. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, హెల్మెట్ పెట్టుకుంటే చాలా సేఫ్ అని తెలుసు, అలాగే ర్యాష్ డ్రైవింగ్ మంచిది కాదని తెలుసు, బట్ ఒక టైం సెట్ చేసుకోకుండా స్పీడ్గా ప్రయత్నం చేసి ఎన్నో అనర్థాలను కొని తెచ్చుకుంటాం. అండ్ ఈ నెగ్లిజెన్స్ని కూడా ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. అండ్ ఎర్లీగా మనం గనక రెడీ అయ్యి ఎర్లీగా మనం ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఇటువంటి అనర్థాలు జరగవు.
అండ్ మన గోల్ సెట్టింగ్కి మనకేమి మన ఆరోగ్య రీత్యా ఏ ఇబ్బందులు లేకుండా దాన్ని పూర్తిగా మనం అచీవ్ చేయగలుగుతాం. అండ్ ఫైనల్గా ఇంకొక పర్మనెంట్ కట్ ఆఫ్ ఏంటంటే అతి నిద్ర, ఎక్సెస్ స్లీప్. అండ్ ఆన్ అన్ యావరేజ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఒక మినిమం 8 hours ఆఫ్ ద రెస్ట్ సరిపోతుంది. అండ్ బియాండ్ 8 hours అనేది ఈజ్ నాట్ అడ్వైజబుల్ హెల్త్ వైజ్గా చూసుకున్నా, ఇంకా ఏ విధంగా చూసుకున్నా. సో 8 hours ఆఫ్ స్లీప్, 8 hours ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ అండ్ 8 hours ఆఫ్ సర్వింగ్ ద సొసైటీ పెట్టుకుని, సర్వింగ్ ద సొసైటీయే కాదు, సర్వింగ్ ద ఫ్యామిలీకి కానీ అట్లా డివైడ్ చేసుకుంటే మన టైం షెడ్యూల్ గోల్ సెట్టింగ్కి ఈజీగా మనం రీచ్ అవ్వగలుగుతాం. సో ఈ పర్మనెంట్ అండ్ టెంపరీ కట్ ఆఫ్స్ అనేది ప్రతినిత్యం మనం చూసుకుంటూ ఉండాలి. మనం దేనికి ఎక్కువ కేటాయిస్తున్నాం, దేనికి నెగ్లెక్ట్ చేయొచ్చు, మన గోల్ రీచ్ అవ్వడానికి ఎక్కడ మనం టైం సేవ్ చేసుకోవచ్చు అనేది చూసుకుని ఆ విధంగా మన ప్రయాణం సాగిస్తే డెఫినెట్గా గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ. ఏరోప్లేన్ అండ్ అలాగే అగైన్ రాకెట్ వెళ్తూ ఉన్నాయంట ఆకాశంలో. అండ్ ఇక్కడ రాకెట్ బాగా స్పీడ్గా వెళ్తుందంట. అప్పుడు ప్లేన్ అడిగిందంట, ఏంటి నువ్వు ఇంత స్పీడ్గా వెళ్ళగలుగుతున్నావు అంటే, నా కింద మంట పెట్టారు మనుషులు, అందుకే నేను ఇంత స్పీడ్గా. సో ఆ బర్నింగ్ డిజైర్, మనం ఆ గోల్ రీచ్ అవ్వాలని చెప్పి అంత ఫైర్ మనలో ఉంటే గనక ఈ టెంపరీ కట్ ఆఫ్స్ అండ్ పర్మనెంట్ కట్ ఆఫ్స్ని ఈజీగా మేనేజ్ చేయగలిగి ఆ రాకెట్ లాగా మన జీవిత గమనాన్ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం. అండ్ మనం పెట్టుకున్న లక్ష్యాన్ని త్వరగా అచీవ్ చేసుకుని ఇంకా కొత్త లక్ష్యాలు పెట్టుకొని మన లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ పీపుల్ డూ 3 types ఆఫ్ వర్క్స్ టు అచీవ్ గోల్స్. కొన్ని ఏంటంటే బ్లైండ్ వర్క్స్ చేస్తూ ఉంటాం, మనం ప్రాక్టీస్ చేస్తే అది అలవాటు అయిపోతుంది. కొంతమంది చాలా హార్డ్గా కష్టపడుతూ ఉంటారు నిత్యం వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి. అండ్ మెజారిటీ ఆఫ్ ద 20% ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ విల్ డూ స్మార్ట్ వర్క్. సో ఆ స్మార్ట్ వర్క్ కనుక మనం నేర్చుకుంటే మన గోల్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం, అచీవ్ చేయగలుగుతాం. ఆ స్మార్ట్ వర్క్ అనేది, స్మార్ట్ అనేది ఒక యాక్రోనిమ్. సో ఎప్పుడు గోల్ పెట్టుకున్నా అది స్పెసిఫిక్గా ఉండాలి. మన గోల్ అనేది అంటే నిర్దిష్ట ప్రమాణాల్లో మనం ఏది అచీవ్ చేయాలో, అది బిజినెస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, లేదంటే మనకి ఒక టార్గెట్ వెహికల్స్ ఏమన్నా సేల్ చేయాలన్నప్పుడు అది కనుక స్పెసిఫిక్గా పెట్టుకుని ఇన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్లో ఇన్ని వెహికల్స్ని నేను ఈ షోరూమ్ నుంచి బయట పెట్టాలి అనుకుని ఒక స్పెసిఫిక్గా ఉండాలి. అలా కాకుండా ఈ ఇయర్ నేను అప్రాక్సిమేట్గా 200-300 వెహికల్స్ని సేల్ చేయించాలని పెట్టుకుంటే కనుక అది అగైన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అది డెఫినెట్గా పేపర్ మీద పెట్టుకుని దాన్ని కట్ షార్ట్ చేసుకుని ఏ మంత్లో ఎన్ని అనేది డివైడ్ చేసుకుంటే మన మేజర్ గోల్ని, మన బిగ్ గోల్ని స్మాల్ గోల్స్గా డివైడ్ చేసి స్పెసిఫిక్గా ఉండాలి ఎప్పుడు కూడా గోల్ సెట్టింగ్ అనేది. అండ్ మెజరబుల్, కొల పద్ధతి అనేది కొలమానేదిగా ఉండాలి కానీ అన్మెజరబుల్గా ఉండకూడదు. అండ్ చేయలేని పెట్టుకుని మళ్ళీ తర్వాత బాధపడే కంటే మన కేపబిలిటీ మనకు తెలుస్తుంది, దాని నుంచి కొంచెం పర్సంటేజ్ ఎక్కువే దాన్ని మనం సెట్ చేసుకోవాలి. సో ఆ విధంగా చేసుకుంటే మనం డెఫినెట్గా మన గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అండ్ ఆ స్మార్ట్ గోల్ అనేది అచీవబుల్ అయి ఉండాలి, అంటే అది సాధించేది అయి ఉండాలి. ఇప్పుడు నేను చంద్రమండలంలో వెళ్ళి నేను ఒక పెట్రోల్ బంక్ పెట్టుకుంటాను అంటే అసలు భూమి మీద నుంచి ఎన్ని వెహికల్స్ చంద్రమండలానికి వెళ్ళే స్టేజ్ ఉంది. ఆ అచీవబుల్ కాకుండా అన్అచీవబుల్ గోల్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు. అండ్ కరెక్ట్గా అచీవ్ అవ్వగలిగి సాధించగలిగేటట్టు ఉండాలి మన గోల్ ఎప్పుడు కూడా. అండ్ ప్రతిని రియలిస్టిక్గా ఉండాలి. ఇప్పుడు నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అది వాస్తవికంగా ఉండాలి. అండ్ మీకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రస్తుతం ఒక మంచి ప్రణాళికలతో ఒక ఎమ్మెల్యే ఆర్ ఎంపీగా పోటీ చేసి ట్రై చేయొచ్చు. అది రియలిస్టిక్గా ఉండాలి. ఇండియాలో అయితే పాసిబుల్. అండ్ వేరే కంట్రీకి నేను ప్రెసిడెంట్ అవ్వాలి అనుకోవడం ఈజ్ అన్ అన్రియలిస్టిక్ గోల్. సో అట్లా చెప్తున్నాను, ఎప్పుడు కూడా మన గోల్ అనేది రియలిస్టిక్గా ఉండాలి. అండ్ ప్రతి గోల్ కూడా టైం బౌండ్ ఉండాలి. ఒక నిర్ణీత కాల సమయం పెట్టుకుని దాన్ని అచీవ్ చేసేటట్టు మనం ట్రై చేయాలి. అండ్ గోల్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఏం సాధించాలనేది ఒక మంచి క్లారిటీతో ఉండాలి. అండ్ బ్రెయిన్లో చూసుకుంటే మనకి ఫ్రాంటల్ కార్టెక్స్ అని మన కన్ను పైనే ఉంటుందని నుదురు. సో అది హెల్ప్ చేస్తుంది ఎప్పుడు కూడా. అండ్ అలాగే మనకి రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని చెప్పి చిన్న మెదడు మధ్యలో ఉంటుంది.
అండ్ అది కూడా చాలా హెల్ప్ చేస్తుంది మనం గనక గోల్ సెట్ చేసుకుని దాన్ని అచీవ్ చేయాలనుకుంటే గనక. అలాగే గోల్స్ ఎప్పుడు కూడా రాయమని చెప్తారు మన చాలా ఆథర్స్. సో ఆ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఒక 10 గోల్స్, బ్రియన్ ట్రేసీ అనే ఆయన గోల్స్ మీద మంచి బుక్కే రిలీజ్ చేశారు. సో 10 సక్సెస్ఫుల్ వేస్ హౌ టు అచీవ్ గోల్స్ అని చెప్పి చాలా మంచి పాయింట్స్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ పాసిబుల్ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఆ బుక్ ఒకసారి చూడండి. లేదు మీరు యూట్యూబ్లో కూడా మనకి బుక్ రివ్యూస్ ఉన్నాయి అండ్ అగైన్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి అండ్ బుక్ రీడింగ్ కూడా ఆడియో బుక్ కూడా అవైలబిలిటీ ఉంది. బ్రియన్ ట్రేసీ అనే ఆయన ఒక 10 గోల్స్ ఒక 90 డేస్ కనుక రోజు రాస్తే మనం ఒక పేపర్ మీద డెఫినెట్గా ఆ గోల్ని మనం అచీవ్ చేయగలుగుతామని చెప్పారు. సో మీరు ఏమైనా గోల్ పెట్టుకుంటే ఒక 90 డేస్ డైలీ మార్నింగ్ లేచిన తర్వాత నేను ఆ గోల్ని రీచ్ అవ్వాలి, అచీవ్ చేయాలని మాత్రం పెట్టుకోవాలి. అలాగే వీ మస్ట్ విజువలైజ్. సో ఇక్కడ విజన్ బోర్డ్ అనేది మన ఆఫీస్లో కానీ మన ఇంట్లో కానీ పెట్టుకొని మన గోల్ ఏం పెట్టుకున్నాం అనేది ఆ విజన్ బోర్డ్లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తే గనక డైలీ మనం ఇన్ కేస్ గోల్ నుంచి డివేట్ అవుతున్న ఆ విజన్ బోర్డ్ మనకి చూపిస్తుంది అండ్ ఈవెన్ మనం కూడా విజువలైజ్ చేసుకోవచ్చు ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మన లైఫ్ అనేది. అండ్ అది విజువలైజేషన్ టెక్నిక్. సో ఇప్పుడున్న లైఫ్ నుంచి మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరుగుతుంది, సో మనం గనక ఆ గోల్ అచీవ్ అవ్వగలిగితే అదే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అండి. మనకి మనం విజువలైజ్ చేసుకోవాలి ఒక 5 years తర్వాత మనం పెట్టుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత మనం ఎలా ఉండగలుగుతున్నాం, అలాగే ఒక 10 years తర్వాత ఇంకా కొత్త గోల్స్ ఏమన్నా పెట్టుకుని మన లైఫ్ ఎలా లీడ్ చేయగలుగుతున్నాం. సో ఈ విజువలైజేషన్ టెక్నిక్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన గోల్ రీచ్ అవడానికి. అండ్ ప్రతి గోల్ కూడా పెట్టుకున్న తర్వాత మనకి ఒక మెంటర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషనే ఉంది, ఇక్కడ చాలా మెంటర్స్ ఉంటారు మీకు హెల్ప్ చేయడానికి. మీ గోల్స్ ఏ విధంగా రీచ్ అవ్వాలి, అలాగే మనం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మనకి ఒక మెంటర్ ఉంటే గనక మనం గోల్ ఏ విధంగా పెట్టుకున్నాము, దానికి ఇంకా ఏమన్నా యాడ్ ఆన్స్ చేయొచ్చా అనేది చాలా మెంటర్ ఉంటే గనక మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మన గోల్ రీచ్ అవ్వడానికి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఒక శిల్పి ఏదైనా విగ్రహం చెక్కాలి అన్నప్పుడు మనకి అవసరం లేనిదంతా తీసేసి ఫైనల్గా మనకి ఒక విగ్రహం తయారవుతుంది, ఒక ఐడియల్ తయారవుతుంది. సో అదేవిధంగా మనం గోల్ పెట్టుకున్నప్పుడు ఆ టెంపరీ కట్ ఆఫ్స్ అండ్ పర్మనెంట్ కట్ ఆఫ్స్ని తీసేసి మనం గోల్ని కనుక డైరెక్ట్ చేస్తే మనలోనే ఆ గోల్ అచీవబుల్ పర్సన్ ఉన్నారనేది మాత్రం తెలుసుకోవాలి. సో ఒక శిల్పి ఏ విధంగా ఒక శిల్పాన్ని చెక్తారో అన్వాంటెడ్ అన్నెసరీ థింగ్స్ని ఎలా తీసేస్తాడో అదే రాతి నుంచి, అలాగే మనలో కూడా మనకి అవసరం లేని దూరంగా పెట్టి మన గోల్ని కనుక ఏం చేస్తే మనం డెఫినెట్గా గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అండ్ గోల్స్లో కూడా సబ్ గోల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ పర్సనల్ గోల్స్, వెల్త్ గోల్స్, అడ్వెంచర్ గోల్స్, కాంట్రిబ్యూషన్ గోల్స్ అని. పర్సనల్ గోల్స్ అంటే మన పర్సనల్గా మనం ఏం అచీవ్ చేయాలి, ఏం రీచ్ అవ్వాలి. అలాగే వెల్త్ గోల్స్ అనేవి మనం ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది గోల్ పెట్టుకుని దాన్ని ఏం చేసి అచీవ్ చేయొచ్చు. అలాగే అడ్వెంచర్ గోల్స్ అనేవి మన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మన పేరెంట్స్. ఇప్పుడు రోడ్ మీద వెళ్ళేటప్పుడు చాలా మంది చూస్తూ ఉంటాం డాడ్స్ గిఫ్ట్ అని, మామ్స్ గిఫ్ట్ అని. అది జస్ట్ మన పేరెంట్స్ మై సన్స్ గిఫ్ట్స్ అని, మై డాటర్స్ గిఫ్ట్స్ అని పెట్టుకుంటే అది ఎంత హ్యాపీగా ఉంటుంది. సో ఆ విధంగా ఏం చేయండి. అలాగే కాంట్రిబ్యూషన్ గోల్స్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరెసా అని, మీరు గనక చంద్రమండలంకి వెళ్ళే అవకాశం ఉంటే గనక వెళ్తారా అని ఒక నర్స్ అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే అక్కడ కూడా మనుషులకి సేవ చేసే అవకాశం ఉంటే డెఫినెట్గా వెళ్తానని చెప్పింది. సో ఈ సబ్ గోల్స్ అనేది నెపోలియన్ హిల్ థింక్ అండ్ గ్రో రిచ్ బుక్లోవేనండి 4 సబ్ గోల్స్ ఉన్నాయి. పర్సనల్ గోల్స్, వెల్త్ గోల్స్, అడ్వెంచర్ గోల్స్ అండ్ కాంట్రిబ్యూషన్ గోల్స్. సో ఇవి కూడా మనం పెట్టుకోవాలి. అండ్ గోల్స్ అచీవింగ్కి ఒక 5 Ps అండ్ 5 Ds చెప్పదలుచుకున్నప్పుడు ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు మంచి ప్రణాళికతో ప్లాన్ చేసుకోవాలి.
అలాగే ప్రొక్యూరింగ్ మనకి కావాల్సిన గోల్స్ని అది రీచ్ అవటానికి మనకి కావాల్సిన నీడ్స్ అన్నిటిని ప్రొక్యూర్ చేసుకోవాలి. అది రీచ్ అవటానికి మనం ఏమేమి చేయాలో అండ్ అగైన్ అది అవన్నీ ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఆ గోల్ రీచ్ అవటానికి మంచి సాధన చేస్తే కనుక డెఫినెట్గా మన గోల్ రీచ్ అవ్వగలం. అది ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని పెర్ఫామ్ చేయాలి. ఆ గోల్ రీచ్ అవ్వడానికి మంచి ప్రదర్శన కనుక మనం చేస్తే మన గోల్ రీచ్ అవ్వగలుగుతాం పర్ఫెక్షన్గా, పరిపూర్ణంగా. సో ఈ 5 P's అనేది మనం అచీవ్ అవటానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్తాను. అరిస్టాటిల్ తన స్టూడెంట్ని ఏం చేశారంటే నీళ్ళల్లోకి ముంచేశారు కంప్లీట్గా. అండ్ అక్కడ గాలి ఆడక తను చాలా కొట్టుకుంటున్నాడు అనమాట. కొట్టుకుంటున్నప్పుడు ఒక్కసారి పైకి లేపిన తర్వాత నీకు ఇప్పుడు ఏమనిపించింది అంటే గాలి ఎప్పుడైతే తీసుకోగలను అన్న ఆదుర్ద అనేది నాలో ఉంది అని చెప్పి ఆ స్టూడెంట్ చెప్పాడంట. సో ఆ గోల్ అచీవింగ్లో కూడా అటువంటి డిజైర్, ఆ బర్నింగ్ డిజైర్ మనలో గనక మనం నింపుకుంటే ఈ 5 P'స్తో మన గోల్ని అచీవ్ చేయగలుగుతాం. అలాగే 5 D's ఏంటంటే మంచి దిశతో, మంచి డైరెక్షన్తో మనం పెట్టుకున్న గోల్ని రీచ్ అయ్యేటట్టు మన అడుగులు పడుతూ ఉండాలి డైలీ. అండ్ ఇక్కడ ఒక మంచి అంకిత భావంతో, మంచి డెడికేషన్తో దాన్ని రీచ్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ మంచి ఆ గోల్ రీచ్ అవ్వడానికి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అండ్ ప్రతినిత్యం ఒక క్రమశిక్షణతోనే మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు వరల్డ్లో సక్సెస్ఫుల్ లీడర్స్ని ఎవరిని తీసుకున్నా, టాటాని కానీ, ఏపీజే అబ్దుల్ కలాం గారిని కానీ ఎవరిని తీసుకున్నా వాళ్ళకి ఒక మంచి డిసిప్లైన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ వాళ్ళు నిద్ర లెగుస్తారు, వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ చేస్తారు, ఫాలోడ్ బై వాళ్ళ గోల్ కోసం అచీవ్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే మనం ఎర్లీ మార్నింగ్ నిద్ర లెగవకుండా మంచం మీదే ఉంటామో ఆ నిద్ర దేవత వచ్చి మన కాళ్ళను ఒత్తుతుంది, మన జోకొడుతూ ఉంటుంది. అండ్ సమాజంలో, సొసైటీలో ఎంతో మంది వాళ్ళ గోల్స్ కోసం ట్రై చేస్తుంటే మనం మాత్రం అదే మంచం మీద ఎక్కువ టైం నిద్రతో గడిపేస్తూ ఉంటాం. సో ఆ క్రమశిక్షణ ఎర్లీ మార్నింగ్ లెగిస్తే గనక, ఆ బ్రహ్మ ముహూర్తంలో గనక లెగిసి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసి మన గోల్ కోసం ఎటువంటి స్టెప్స్ తీసుకోవచ్చు. ఆ ఎర్లీ మార్నింగ్ ఎందుకంటున్నారు అంటే అప్పుడు ఎవరు ఫోన్స్ ఆన్ చేయరు, ఫోన్స్లో అలర్ట్స్ రావు, డిస్టర్బెన్స్లు ఉండవు, డైవర్షన్లు ఉండవు. పూర్తి కాన్సన్ట్రేషన్ మన గోల్ అచీవింగ్కి. దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ ప్రాపర్ డైరెక్షన్, డెడికేషన్ అండ్ డెసిషన్ తీసుకోవడానికి. సో ఆ విధంగా మంచి డిసిప్లిన్తో డే అంతా కూడా మనం ఒక ప్రాపర్ వేగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మనం ఒక డెడ్ లైన్ అంటే ఒక గడువు పెట్టుకున్నప్పుడు ఆ గడువుని ఈజీగా రీచ్ అవ్వగలుగుతాం. అండ్ ఇక్కడ మీకు ఇంకొక స్టోరీ చెప్పదలుచుకున్నాను. ఒక పిల్లి, నక్క అడవిలో నివసిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ పిల్లి నక్కతో అంటదన్నమాట, మన మీద ఎవరైనా అటాక్ చేసినప్పుడు నేనైతే చెట్టు ఎక్కుతాను, నువ్వేం చేస్తావు అని నక్క బావ అడిగితే నేను నా తెలివిగల తనంతో నేను వాళ్ళ నుంచి చాలా ఎన్నో ఎత్తుకి పై ఎత్తులేసి తప్పించుకుంటాను అంటుందంట. అదే టైంలో తోడేళ్ళన్నీ వస్తాయి అక్కడ గుంపుగా. ఆ టైంలో పిల్లికి ఏం చేయాలో తెలియక చక్కగా చెట్టెక్కి కూర్చుంటుంది. ఆ తోడేళ్ళు ఏం చేసినాయి అంట, నక్కని పట్టుకుని తినేసినాయి. సో ఈ స్టోరీతో మంచి మోరల్ ఏంటి అంటే ఒక ప్రణాళిక, మంచి మన గోల్ రీచ్ అవ్వడానికి మంచి డైరెక్షన్తో, మంచి డెడికేషన్తో, మంచి డెసిషన్ తీసుకుని ఒక క్రమశిక్షణగా, ఒక మంచి డిసిప్లిన్తో ఒక డెడ్ లైన్ పెట్టుకుని దాన్ని రీచ్ అవటానికి కనుక మనం ట్రై చేస్తే మనం ఈజీగా గోల్ రీచ్ అవ్వగలుగుతాం. సో మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఈ 5 P's అండ్ 5 D's అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు ప్రతినిత్యం మనం ఇవి గుర్తు పెట్టుకుంటూనే ఉండాలి. అండ్ మెయిన్గా గోల్ సెట్టింగ్ స్ట్రాటజీస్ ఏంటి అంటే మనం పెట్టుకున్న పెద్ద గోల్ని బ్రేక్ చేయాలి. ఎప్పుడు కూడా బ్రేక్ డౌన్ బిగ్ గోల్ ఇంటూ స్మాలర్ మేనేజబుల్ టాస్క్. సో ఒక పెద్ద గోల్ పెట్టుకున్న తర్వాత అమ్మో ఇంత అనిపిస్తుంది. అండ్ అగైన్ నేను ఇందాక చెప్పినట్టు మనలో నెగిటివ్ థింకింగ్ అండ్ మోటివేషన్ కూడా డిమోటివేట్ అవుతాం, అది అచీవ్ చేయగలమా అని. బట్ వన్స్ కూర్చుని ఒక డెడ్ లైన్ పెట్టుకుని దాన్ని గోల్ సెట్ చేసుకుని ఆ బిగ్గెస్ట్ గోల్ని చిన్న చిన్న స్మాలర్ గోల్స్గా డివైడ్ చేసి దాన్ని మేనేజ్ చేసుకోగలిగితే మనం ఈజీగా అచీవ్ చేయగలుగుతాం. అలాగే క్రియేట్ ఎ టైమ్ లైన్ ఆర్ యాక్షన్ ప్లాన్ టు స్టే ఆన్ ట్రాక్. సో మనం ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే ఒక టైమ్ లైన్ పెట్టుకోవాలి. సర్టన్ టైమ్ లైన్లో
ఏ టైం లైన్లో షార్ట్ టర్మ్ కంప్లీట్ చేయాలి, అలాగే మిడ్ టర్మ్ ఎప్పటికి కంప్లీట్ చేయాలి, లాంగ్ టర్మ్ ఎప్పుడు కంప్లీట్ చేయాలని చెప్పి మనం ఆ విధంగా ఒక టైం లైన్ సెట్ చేసుకుని కనుక మనం గోల్కి రీచ్ అయ్యేటట్టు ట్రై చేస్తే డెఫినెట్గా మన గోల్ అచీవ్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ స్టే అకౌంటబుల్ బై షేరింగ్ యువర్ గోల్స్ విత్ అదర్స్ ఆర్ యూజింగ్ ఎ గోల్ ట్రాకింగ్ సిస్టమ్. ఎప్పుడు కూడా ఒక గోల్ పెట్టుకున్న తర్వాత ముందు ఆ గోల్ గురించి మన శత్రువుకి చెప్పాలి. ఎందుకంటే మన శత్రువులు ఎప్పుడూ మనని పోక్ చేస్తూ ఉంటారు, మనకి గుర్తు చేస్తుంటారు, ఎరా ఏమైంది, ఏదో చెప్పావు, ఏదో సాధిస్తావు అని చెప్పి. సో అకౌంటబుల్ పార్ట్నర్ మన క్లోజ్ అసోసియేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు రిపీటెడ్గా మనని రిమైండ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి కార్ కొనుక్కోవాలని పెట్టుకున్నాం ఒక గోల్, ఏమైంది లాస్ట్ ఇయర్ చెప్పావు కదా ఈ ఇయర్ కార్ కొంటానని అని. సో మనం అది రీచ్ అవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనకు గనక ఒక అకౌంటబుల్ పార్ట్నర్ని కానీ మన గోల్ ఎవరికైనా చెప్తే అంత ఉపయోగం ఉంటుంది. అలాగే రివ్యూ అండ్ అడ్జస్ట్ గోల్స్ యాజ్ నీడెడ్ బేస్డ్ ఆన్ ప్రోగ్రెస్ అండ్ చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. సో మనకి ఉన్న మనం పెట్టుకుంటాం గోల్, బట్ అది రీచ్ అవడానికి కొన్ని అనర్థాలు, కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. అడ్డంకులు వచ్చినప్పుడు అది ఏ విధంగా మనం ఆ గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాం అని మనం రివ్యూ చేసుకుని మన గోల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఫైనల్గా అది రీచ్ దానికి ట్రై చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా మన గోల్ అచీవ్ చేయగలుగుతాం. ఫైనల్గా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, గోల్ సెట్టింగ్ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్ ఫర్ అచీవింగ్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. మన టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అచీవ్ చేయాలి అంటే గోల్ సెట్టింగ్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్, గుడ్ థింగ్స్ టేక్ టైం. డెఫినెట్గా ఒక సీడ్ వేసిన తర్వాత మొక్క రావడానికి కొంత టైం పడుతుంది. సీడ్ వేసి పద్దాక మట్టిని మనం కదిలిస్తూ ఉంటే డెఫినెట్గా అది మొక్కగా మారదు. మనం సీడ్ వేసిన తర్వాత మంచి సాయిల్లో వేయాలి, అలాగే మంచి నీరు పోయాలి, ఎండ తగిలే ప్రాంతంలో దాన్ని గనక పెడితే ఆ గింజలో నుంచి మొక్క లోపల నుంచి బయటికి వస్తూ తర్వాత మనకి మంచి పుష్పాలు ఫలాలని ఇస్తుంది. అలాగే గోల్ సెట్టింగ్ కూడా అంతే. మనలో ఉన్న ఆ బడబాగ్నిని నిద్రలేపి దాన్ని రీచ్ అవడానికి, దాన్ని అచీవ్ చేయడానికి అందరూ ట్రై చేయాలి. బై సెట్టింగ్ క్లియర్ అచీవబుల్ గోల్స్ అండ్ టేకింగ్ కన్సిస్టెంట్ యాక్షన్ యూ కెన్ అన్లాక్ యువర్ ఫుల్ పొటెన్షియల్ అండ్ లీడ్ టు ఫుల్ఫిల్లింగ్ లైఫ్. మన జీవితం మొత్తం దానికి వెచ్చించి, అండ్ ఇక్కడ ఎవరైతే గోల్స్ సెట్ చేసుకోరో వాళ్ళని కూడా సెట్ చేసుకోమని అందరినీ కూడా మనతో పాటు తీసుకువెళ్తూ మంచి గోల్ని అచీవ్ చేసుకునేటట్టు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ, అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్కి ధన్యవాదాలు. అండ్ దిస్ ఇస్ టైమ్ ఫర్ క్వశ్చన్ ఆర్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు.